హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా ఆర్జీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే బెంగళూరు స్పెషల్ దొన్నె బిర్యానీ. మా అత్తయ్య నేను ఈరోజు ఆఫ్టర్నూన్ అడిగాను, కొంచెం నాకు అది తినాలనిపిస్తుంది చేయండి అని. యాక్చువల్లీ నైట్కే చేసేసి ఉంటారు, కాకపోతే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మా దగ్గర లేవు కాబట్టి ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళి రేపు చేద్దామన్నది. సో మేము ఈవినింగ్ వెళ్ళి మెయిన్ ఇంగ్రీడియంట్ మా దగ్గర మెంతాకు లేకుండా ఉండే, సో మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను నీతూ వెళ్ళాము. వెళ్ళే ముందే ఒక 4-5 సార్లు చెప్పారు మెంతాకు, పుదీనా, కొత్తిమీర ఇది మెయిన్ అని చెప్పి. మేము అందులో ఎలాగైనా ఒకటి మిస్ చేసుకొచ్చాము. మెయిన్ ఇంగ్రీడియంట్ పుదీనా లేదు. ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే దొన్నె బిర్యానీ రెడీ అనమాట. వీడియోలో చూపించినట్టు స్టార్టింగ్లో కరివేపాకు, మెంతి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుని దాన్ని మిక్సీకి వేసి పట్టుకోవాలి. తర్వాత హోల్ గరం మసాలా కూడా మిక్సీకి వేసి పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ పుదీనా బాగా వేయించిన తర్వాత అందులోనే చికెన్ ఇలా యాడ్ చేసి బాగా ఉడికించుకోవాలి. అది బాగా ఉడికి 70% ఉడికింది అని మనకు కన్ఫర్మ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ అయితే రైస్ తీసుకున్నారు, దానికి 5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశారు. ఇది ఇలా బాయిల్ అవుతుండగా ఇక్కడ వాటరు చికెన్ అంతా కాంబినేషన్లో బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అయితేనే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అంతా ఆ చికెన్కి మంచిగా పడతాయి. అలా కొద్దిసేపు లిడ్ పెట్టేసి తర్వాత మధ్యలో ఆల్మోస్ట్ ఉడికిపోయింది అన్నప్పుడు ఇలా రైస్ యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ అంతా మంచిగా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మొత్తాన్ని ఒకసారిగా కలుపుకొని బాగా అన్ని రైస్ బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం సాల్ట్ అన్నీ ఏమైనా చెక్ చేసుకోవాలంటే ఇక్కడే చెక్ చేసుకోవాలి. దీని తర్వాత మనమైతే ఇలా లిడ్ పెట్టేసి క్లోజ్ చేసేసిన తర్వాత ఇలా ఫస్ట్ 15 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఒక 20 మినిట్స్లో ఇదంతా కుక్ అయిపోతుంది. నెక్స్ట్ కొంచెం లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ రిమైనింగ్ టైం అంతా కుక్ చేసుకోవాలి. ఇలా ఫైనల్గా తీసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో అయితే వచ్చింది, మాకు చాలా బాగుంది. నాకైతే చాలా రోజుల తర్వాత లాస్ట్ ఇయర్ నేను బెంగళూరులో ట్రై చేశాను. దాని తర్వాత సెకండ్ టైం ఇక్కడ నాకు అదే టేస్ట్ అదే ఫ్లేవర్ అనిపించింది, చాలా బాగుంది. ఇంత బాగా వస్తుందని అనుకోలేదు అసలు. దీనికి కాంబినేషన్లో పెరుగు పచ్చడి చాలా బాగుంటుందన్నారు. ఇక్కడ మా హీరో అయితే ట్రై చేస్తున్నారు. ఫస్ట్ బైట్ ఎంత బాగా ఎక్స్ప్రెషన్ ఇస్తారో చూడండి. పెట్టుకోగానే ఎంత మంచి ఎక్స్ప్రెషన్ ఇస్తాడంటే అంత మంచి ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. నిజంగానే చాలా బాగుంది ఫుడ్ అయితే ఆ రోజు. అది మేము ట్రై చేయలేదు కాబట్టి, మా అత్తయ్య ట్రై చేశారు కాబట్టి ఆ మాత్రం వచ్చింది. మేము ట్రై చేస్తుంటే ఇంకోలాగా వచ్చేది. చాలా బాగుంది ఫుడ్, మేము చాలా ఎంజాయ్ చేసాము. సో ఇక్కడ ఫుడ్ అయిపోయిన తర్వాత మేము ఇంకా అరక్కోణం స్టార్ట్ అవుతున్నాం. ఈ మధ్యలో ఇద్దరిని కలిసేది ఉంది, ఒకటి నా ఫ్రెండ్ని ఇంకా గోపి బాబాయిని. సో మేము స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ సెండ్ ఆఫ్ కోసం నీతు ఇంకా మా చిన్నత్తయ్య వచ్చారు ఇక్కడికి బాయ్ చెప్పడానికి. ఇక్కడ మధ్యలో నా ఫ్రెండ్ దివ్యాని కలవడానికి వెళ్ళాలి, హరే రామ హరే కృష్ణ టెంపుల్ దగ్గర. యాక్చువల్లీ తను మార్నింగ్ పూజకే రమ్మన్నది నాకు, కానీ నాకు కుదరలేదు మార్నింగ్. ఇంకా ఆర్జే వచ్చేది ఉంది కాబట్టి సర్లే ఎలాగో వెళ్ళేటప్పుడు అక్కడ కనిపించేసి వెళ్దామని ఆగిపోయాను. తను ఆల్వేస్ నాకు చాలా బెస్ట్ సపోర్ట్గా ఉంటుంది. కొంచెం నేను ఎక్కువ టచ్లో ఉంటానంటే తనతో, ఇంకా రేవతితో, ఇంకా కొంతమంది చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. తిరుపతిలో వెళ్తే రెగ్యులర్గా వీళ్ళని కలుస్తూ ఉంటాను. ఈరోజు మాత్రం ఇంటి ముందర ఒక ముగ్గు వేసింది. ఆ ముగ్గుని చూసి రాజేష్ నన్ను, ఈ జన్మకు నీకు ఈ ముగ్గులు వేసేది రాదన్నాడు. నా ఫ్రెండ్ వేసింది అనుకుని ఎగ్జైట్ అయ్యి అక్కడ చూస్తే ఆ పిల్ల వేయలేదు అసలు, పక్కింటి ఆంటీ వేసి ఇచ్చింది. అది ట్విస్ట్ అనమాట రాజేష్కి. దీపక్కి అయితే 3 అమ్మాయిలు, లాస్ట్ అమ్మాయి అయితే ఇక్కడ వచ్చింది. వీళ్ళు పలంనేరులో యూ కెన్ డ్యాన్స్ అనే అకాడమీలో డ్యాన్స్ నేర్చుకుంటారు, చాలా బాగా వేస్తారు. ఈ చిన్న అమ్మాయి అయితే సెల్ఫ్ మేకప్ చేసుకుంటారు చాలా బాగా క్యూట్గా. నేను ఏదైనా ప్లేస్కి వెళ్తే అక్కడున్న నా ఫ్రెండ్స్ని అయితే కలిసేసి ఖచ్చితంగా వస్తాను, కుదిరితే 90% వెళ్తాను. ఎందుకంటే వాళ్ళందరినీ కలిసేసి వస్తే నాకు కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి 5-10 మినిట్స్ అట్లా టైం స్పెండ్ చేసి చాలా తక్కువ టైము, చాలా ఫాస్ట్గా మేము స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ మేము అరకోణం వెళ్ళాలి. దీని తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ బాలాజీ కాలనీలో హాస్టల్ దగ్గరికి వెళ్తాము మా పిల్ల రాక్షసిని కలవడానికి, బాయ్ చెప్పడానికి. మా గాన్విక ఇంట్రోలు చెప్తుంది యూట్యూబ్కి, చాలా బాగా చెప్తుంది వీడియోస్కి. మీకు అన్నీ చూడు, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను, నువ్వు అంటల్లా హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మేము చికెన్ బిర్యానీ చేస్తున్నాం, ఆమె ఇంట్రో చెప్తుంది. దివ్య వాళ్ళ ఇంటి దగ్గర మేము నాన్ వెజ్ తిన్నాం కాబట్టి బయట నుంచే హాయ్ చెప్పేసి కనిపించేసి వచ్చేసాము. లోపలికి వెళ్ళలేదు, పూజ అంతా లోపల జరిగింది కాబట్టి. ఇంకా హాస్టల్ దగ్గర 1 అవర్ అలా ఉండేసి నెక్స్ట్ బయలుదేరి వచ్చేసాము. నైట్కి మా అత్తయ్య మళ్ళీ మాకు దొన్నె బిర్యానీ ప్యాక్ చేసి ఇచ్చింది కాబట్టి ఆ దొన్నె బిర్యానీ ఇంటికి వెళ్ళి మంచిగా తినేసి మంచిగా నిద్రపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేఖా ఆర్జీ యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.